చంద్రబాబుకు బెయిల్ రావడంతో సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని సందడి చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు బాణాసంచా పేల్చారు. చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం. వాళ్ళు ఇదే పద్ధతిలోనే మాట్లాడతారు. వచ్చే రోజులు ఒక గంటలోనే మొదలు పెడతారు. వాళ్ళు బెయిల్ మీద వచ్చినారు కదా, ఇంటరిమ్ బెయిల్ మీద వచ్చినారు కదా. మా నాయకుడు జైల్లో ఉండకుండా బయటకు వచ్చే చాలు, భవిష్యత్తులో మీకు ఇది ట్రైలర్ మాత్రమే. వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో మా నాయకుడు ఖచ్చితంగా కడిగిన ముత్యం మాదిరిగా బయటికి రాబోతారు. ఆ రోజులు కూడా తొందరలోనే వస్తాయి. ఈ రోజున ఏదైతే మా నాయకుడు ఆరోగ్యరీత్యా మేమందరం కూడా మానసికంగా కూడా క్షోభపడుతూ ఉన్నాం 52 రోజులుగా. ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆయన ఆరోగ్య రీత్యా కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన జైలు నుంచి ఆసుపత్రికి రావడము, ఆయన ఆరోగ్యం గురించి హైకోర్టు కూడా ఆలోచన చేయడము, తద్వారా ఈ ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేయడం అనేది మా అందరికి కూడా ఒక పండగ రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో కదిరి నియోజకవర్గంలో ఈ రోజున జనసేన పార్టీ సోదరులకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి ఒక కామన్ అజెండాగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంగా ఇటువంటి వార్త రావడం అనేది నిజంగా శుభసూచకమని మేము కూడా భావిస్తున్నాం. ఏదైతే ఈరోజు జన సైనికులు మాతో కలిసి రావడము, మా బలాన్ని పెంచాలనుకోవడం, వాళ్ళ బలాన్ని కూడా పెంచుకోవడము, కలిసి ముందుకు రావడం, బలోపేతం కావడం అనేది మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నిబద్ధత. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ రహిత రాష్ట్రంగా తీసుకురావాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు. అదే రకంగా రాష్ట్ర అభివృద్ధి జరగల్లా, రాష్ట్రంలో ప్రజల సుభిక్షంగా ఉండాలా అనే ఆలోచనతో, సంక్షోభం నుంచి బయటపడాలనే ఆలోచనతోనే ఈ పొత్తు కుదురుతూ ఉంది. ఎక్కడ కూడా రాజకీయ లాభాపేక్ష కంటే ఎక్కువ ప్రజాహితాన్ని కాంక్షించి మేము ఈ పొత్తులో భాగంగా ముందుకు పోతున్నాం. వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరిన్ని మంచి ఆర్డర్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఆయన ప్రజలు ఆమోదించే దిశగా పరిపాలన అందించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున మ్యాండేట్ కూడా తీసుకోగలుగుతారని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులు ఒకటే చెప్తాను, మీరు అరచేతిలో సూర్యకాంతిని ఆపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేయాలి అక్రమ కేసుల ద్వారా అనేది కూడా అంతే మూర్ఖత్వం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోరాడతాయి. చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం